ఇదే రోజు మళ్ళీ మనం అంతా ఒక టీమ్ వైజ్గా డివైడ్ చేసుకొని ఒకవైపు పెయింటింగ్ నడుస్తూనే ఉంది, మరొక వైపు వీధులలో పిచ్చి మొక్కలు ఉంటే తీయడము, అలాగే ఈ మట్టి పని ఆగకుండా నిర్విరామంగా మొదటి రోజు నుంచి ఈ రోడ్లో శుభ్రం చేసేటువంటి కార్యక్రమం నిన్నటి వరకు కూడా జరుగుతూనే ఉంది. ప్రతిరోజు, ఒకరోజని కాదు. ఈరోజు కూడా దాదాపు 20 ట్రాక్టర్లకు పైగా మట్టిని రోడ్లపై నుంచి తొలగించి రోడ్లు శుభ్రం చేసి చదును చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 18వ తారీఖు మధ్యాహ్నం పూట అప్పాల ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరు గొప్ప ఉపన్యాసకులు, సామాజిక చైతన్య ఉపన్యాసకులు. వీరు దేశభక్తి, భారతీయ సంస్కృతి పైన అనే అంశం పైన చక్కని ఉపన్యాసాన్ని ఇచ్చారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం చాలా చక్కని విషయాలను బోధించడం జరిగింది. మరుసటి రోజు 19వ తారీఖు నాడు పాఠశాలకు హై స్కూల్లో పెయింటింగ్ అనేది ప్రారంభమైంది. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో అయిపోయింది, హై స్కూల్లో 19వ తారీఖు నాడు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయింది. దీంతోపాటు సామాజిక ఆర్థిక సర్వే విద్యార్థుల చేత గ్రామంలోని వివిధ అంశాల పట్ల, గ్రామంలో ఉన్నటువంటి వివిధ లోపాలు, బాత్రూమ్ సౌకర్యాలు కానీ, ఇంకుడు గుంతలు కానీ, వారికి పెన్షన్లు కానీ, ఇలాంటి విషయాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం మీద మనం సర్వే చేయడం జరిగింది. ఈ సమగ్రమైనటువంటి సర్వే రిపోర్ట్ను తయారు చేసి మేము సర్పంచ్ గారికి అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. మా విద్యార్థుల యొక్క కృషి మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఈ పెయింటింగ్ విషయంలో, హై స్కూలు, ప్రైమరీ స్కూలు పెయింటింగ్ విషయంలో మన వెన్నంటి ఉండి, మీకు విద్యార్థులు చాలామంది పెయింటింగ్ ప్రొఫెషనల్స్ కాదు, అయినా సరే వాళ్ళకు మంచి మెలకువలు నేర్పుతూ మీతోటి సహనంతో పెయింటింగ్లో సహకరించినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. వారి యొక్క ఓపికకు నమస్కారాలు. ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి పెయింటింగ్ వేయడంలో ఇబ్బందులు కూడా కలిగించరు ఏమో, అయినా సరే ఆయన ఓపికతో మాలాగానే ఒక టీచర్ ఎలాగైతే స్టూడెంట్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారో, ఆయన కూడా ఒక టీచర్ లాగా మారిపోయింది. ఆ వారం రోజులు పెయింటింగ్ చేసుకోవడంలో జాగ్రత్తగా, ఎవరిని ఏమనకుండా చాలా ఓపికతో చేయించుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ 19వ తారీఖు ఈ సర్వేతో పాటు వందే మాతరం ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి ఈ కల్వకుర్తికి చెందినటువంటి ఎడమ మాధవరెడ్డి గారు మనల్ని ఉద్దేశించి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. చాలా ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసం ఇది. సమాజము మన అనుభవాల ద్వారా విజ్ఞానాన్ని ఎట్లా సంపాదించాలి అనేటువంటి విషయం మీద తన జీవిత అనుభవాల ద్వారా మీకు చక్కగా అనేక విషయాల్ని బోధించడం జరిగింది. అలాగే ఆయన కొన్ని పుస్తకాలను విద్యార్థులకు ఒక దిక్సూచిగా ఉపయోగపడేటువంటి, భవిష్యత్తులో దిక్సూచిగా ఉపయోగపడేటువంటి పుస్తకాలను ఆయన ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇదే ఈరోజు మనం ఉదయం పూట ప్రతిరోజు కూడా 9 నుంచి 12 గంటల వరకు, 12-1 వరకు కూడా కొన్నిసార్లు శ్రమదాన కార్యక్రమం అనేది నిర్విరామంగా చేసుకుంటూనే ఉన్నాము. ఈరోజు కూడా పాఠశాలకు రంగులు వేయడం జరిగింది. అలాగే మన బీఎస్సీ స్టూడెంట్ సందీప్ రాజ్ అండ్ ఆ టీం చేత గ్రామంలో స్వచ్ఛ భారత్ మరియు మరుగుదొడ్లపై అవగాహన కలిగించేటువంటి ఆర్ట్స్ వేయడం జరిగింది. చాలా చక్కగా ఉన్నటువంటి ఆర్ట్స్ ఇక్కడి నుంచి మనం చూస్తే కూడా కనిపిస్తుంది. స్టేజ్ నుంచి ఆ స్కూల్ గోడ పైన పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగు ఇక్కడ ఈ ఊర్లో ఇంకా మరుగుదొడ్లు కట్టుకున్న వాళ్ళందరికీ వాళ్ళకు ఒక మార్గదర్శకంగా, ఒక దిక్సూచిగా కనబడుతుంది. అది ఎప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ చూపిస్తుంది, మీరు ఎప్పుడు కట్టుకుంటారు ఇంకా మరుగుదొడ్లు అనేటువంటి సూచన చేస్తూ ఉంటుంది ఆ యొక్క ఆర్ట్. ఓకే, థ్యాంక్ యూ సందీప్ రాజ్ అండ్ టీం. అలాగే 20వ తారీఖు విద్యార్థులు నర్సరీలో ఎరువులు మరియు మొక్కలు ఆ పని చూసుకోవడం జరిగింది. ఇదే రోజు 20వ తారీఖు నాడు డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమై వారితో స్వయం సమృద్ధి మరియు ఆరోగ్యము అనేక విషయాలు చర్చించడం జరిగింది. వాళ్ళకు అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించడం, బ్యాంకుని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. పొదుపుకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం జరిగింది విద్యార్థుల చేత. అలాగే ఇదే రోజు
నిరక్షరాస్యులైనటువంటి గ్రామస్తులకు సంతకాలు నేర్పించడం అనేటువంటి గొప్ప కార్యాన్ని కూడా విద్యార్థులు నెరవేర్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో 2 బృందాలుగా విడిపోయి విద్యార్థుల చేత ఆ పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన చేయడం కూడా జరిగింది. వారికి రెగ్యులర్ లైఫ్లో టీచింగ్ కాకుండా ఇంకా కొన్ని మెలకువలు నేర్పేటువంటి కృషిని మా విద్యార్థులు చేశారు. ముఖ్యంగా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ టీచర్స్గా మారినటువంటి సందర్భం ఇది. వాళ్ళందరికీ భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులు కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదే రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీషు డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య గారు రావడం నిజంగా మనకు అదృష్టం. అంత పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉపన్యాసము మరియు యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. వ్యక్తిత్వ వికాసం పట్ల, విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసం పట్ల చాలా చక్కని ఉపన్యాసాన్ని సారించారు. విద్యార్థులు ఎంతో ఉత్తేజంతో పాల్గొన్నటువంటి సందర్భాన్ని నేను అక్కడ స్వయంగా చూశాను. చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత ఈ రాజనరసయ్య గారు యోగాభ్యాసం విద్యార్థుల చేత అర్ధగంట పైన యోగాభ్యాసం చేయించడం జరిగింది. ఇదే రోజు రాజమౌళి గారు జనగాము జిల్లా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎన్ రాజమౌళి గారు టీబీ నిర్మూలన కార్యక్రమం జిల్లా కన్వీనర్. మీరు వచ్చి టీబీ వ్యాధి ఎట్లా సోకుతుంది, దాని నుంచి ఎట్లా మనం పరిరక్షించుకోవాలి, దాని నిర్మూలన ఏంటి అనేటువంటి విషయాల పట్ల విద్యార్థులకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. ఇక 21వ తారీఖు అంటే నిన్న విద్యార్థులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. వీరి యొక్క ఎన్ఎస్ఎస్ క్యాంపు ఈ 5 రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుంది అని చెప్పి రోజు పేపర్లో చూస్తున్నానని చెప్పేసి సంతోషంతో మనం ప్రారంభం రోజే పిలిచినప్పటికీ ఆ రోజు రాకపోయినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, జనగామ ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు సందర్శించడం జరిగింది. నిన్న మనకు అదొక చాలా గొప్ప అనుభవం. ఎమ్మెల్యే గారు వచ్చి మీతో కలిసి పనిచేస్తూ మీ యొక్క అనుభవాలను పంచుకోవడం అనేది చాలా గొప్ప అనుభవం. సార్ ఇక్కడ ప్రైమరీ స్కూల్లో పెయింటింగ్ కూడా వేసి మిమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాము. ఇదే రోజు డాక్టర్ శశిధర్ గారిచే ఆరోగ్య పరిరక్షణ, అంటువ్యాధులు, వాటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మీకు మధ్యాహ్నం పూట లెక్చరు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా పాఠశాలకు రంగులు వేయడం అనేది అది కంటిన్యూగా జరుగుతున్నటువంటి శ్రమదానం అనేది ఒకటి. ఈ పాఠశాలలకు రంగులు వేసేటువంటి కార్యక్రమం నిర్విరామంగా విద్యార్థులు నెరవేర్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. పాఠశాల విద్యార్థులకు స్కూల్లో చార్ట్స్ లేనటువంటి పరిస్థితిని చూసి మా విద్యార్థులు కొన్ని చార్ట్స్ వేసి సైన్స్, సోషల్కి సంబంధించినటువంటి కొన్ని చార్ట్స్ రాత్రిపూట ఈ చార్ట్స్ ప్రిపేర్ చేసి హై స్కూల్లో అందించడం జరిగింది. ఈ చార్ట్స్ వేసిన వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందీప్ రాజు బృందము ఈ పని చేసారు, వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క 6 రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. మేము ఆశించినటువంటి రీతి కంటే ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొని మాతో సహకరించినందుకు మా ఎన్ఎస్ఎస్ పిఓస్ భాస్కర్ సార్, సంధ్యారాణి మేడం, మా ముగ్గురి తరపున మీకు విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకవేళ మేము ఈ కార్యక్రమం 6 రోజులు, ఈ 7 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగించినట్టుగా మీకు అనిపిస్తే మీరు ఏం అనుకోవద్దు, వేరే రకంగా భావించవద్దు. మీ పేరెంట్స్ లాగా ఇంట్లో పనిచేసేటప్పుడు మందలించేటువంటి పేరెంట్స్కి ఎంతైతే రైట్ ఉందో అదే అధికారం మాకు ఉంది అనేటువంటి భావనతోటే మేము ప్రవర్తించి ఉంటాము. మీరు ఇక్కడ ఎన్ఎస్ఎస్లో విశాలమైనటువంటి దృక్పథాన్ని నేర్చుకుని ఉంటారు. కాబట్టి దీన్ని ఇంకా మనం కాలేజీలో కంటిన్యూ చేద్దాము. కాలేజీలో శ్రమదానం కానీ ఇంకెక్కడైనా సరే ఎన్ఎస్ఎస్ సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నా మనం ముందుంటామని మీ తరఫున ప్రిన్సిపల్ సార్కి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ముందుంటారని తెలియజేస్తూ ఈ గ్రామంలో పనులు చేయడానికి, గ్రామాన్ని శుభ్రం చేసుకోవడానికి సహకరించినటువంటి
సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకా సహకరించినటువంటి శివరాము మరియు దానయ్య, ఇంకా యాకయ్య, మనకు మంచినీళ్ళ కోసం ఎప్పుడు ఫోన్ చేసినా మంచినీళ్ళు తీసుకొచ్చి పాఠశాలకు అందించినటువంటి ఏది అవసరం ఉన్నా డైరెక్ట్ మీ విద్యార్థులు మీరే ఊళ్ళో వాళ్ళతోటి కాంటాక్ట్ పెట్టుకొని ఏది అవసరం ఉన్నా ఫోన్ చేయగానే తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులకి, అందరికీ, యువజన నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మనకు దీనికి అంతా వెనక ఉండి వెన్నెముకలాగా పనిచేసి దీన్ని నడిపించినటువంటి మన కీర్తి వీరేందర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.